మొదలెట్టేయమంటారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి క్రికెట్ స్టేడియం కాడికి అయితే వచ్చేస్తాం. క్రికెట్ స్టేడియం, క్రికెట్ బాక్స్ లోపల ఆడుతున్నారు మన బ్యాచ్ అంతా. చలో లెట్స్ గో. వచ్చేసి క్రికెట్ లో చాలా మంది ఇక్కడ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరు ఉన్నారు. ఇక్కడ ముందు ప్రశాంత్ అన్న, చిన్న కూడా నా జర భయం అవుతుంది అన్న, చిన్న కూడా నా జర భయం అవుతుంది. బాగుందిరా పెద్దగా బాక్స్ ఇది. ఎట్లున్నా ప్రశాంత్ బాబి? మొత్తం 8.5 ఏమో కొట్టో జీపీ. నాకు అసలు పార్టీ లేను వచ్చి ఇద్దరు దరిద్రుడు. అరే నువ్వు కొన్ని మంచి గవర్నమెంట్ కాలేజ్ వాడి నువ్వు అన్ని చిట్టీలు పెట్టి చిట్టి పెట్టు. అరే చిట్టి పెట్టు మా ఇంట్లో వంట లేదు రాదు ఆయన. చిట్టి పెట్టు మా ఇంట్లో వంట లేదు రాదు ఆయన. సొంతంగా పాస్ అయినా బ్రో. చిట్టి పెట్టి పాస్ అయినారా? నడిపిస్తారా చిట్టి పెట్టి పాస్ అయినా అని? ఇగో ఇన్ ద టాపర్ 8.64 టాపర్ 8.64 టాపర్. అన్న నమస్తే. ఏదో అట్లా మీ నాకు కొట్టారు. చలో లెట్స్ గో, స్టార్ట్ చేద్దామా? ఒకటే వాళ్ళు క్రికెట్ రాదు సరేనా? మంచిగా మళ్ళీ నాకు వచ్చా, నేను ఆడతలే. ఇంకో బ్యాచ్ వస్తుందా? ఇంకొకరు రావాలా? పెట్టినందుడు నిన్న వీడియో పెట్టినందు అది ఫోటో ఏ వీడియో రా ఆయన. పరేజాడే తెలుసా అసలు ఏందబ్బా అది ఫోటో అనేది కదా. ఇది మన బాక్స్ క్రికెట్ ఇదేనా? ఇదే. నన్ను దొరికొచ్చి అరే అది మెల్లగా ఇచ్చిండ్రా, మెల్లగా ఇచ్చిన కొట్టినా నేను ఏదో వీడియో కోసం అని. అంతే బ్రో. సో మనం ఇప్పుడు అయితే ఇది ఆడుతున్నాం ప్రస్తుతానికి. బాగుందిరా అసలు ఇది. మరి క్రికెట్ రోహిత్ శర్మ పక్క పోటీ మనకు పెడతాడు అనమాట. చలో టాస్ అది జరుగుతుంది. టాస్ ఎక్కిందేరా అంటే టాస్ మీద పట్టుకునే ఐటం కాదు. నాకు రాదు, కొంచెం నన్ను చూసుకోకు. ప్రశాంత్ జోకర్. శివాజీ నన్ను చంపాలని చూస్తున్నారు. బ్రో యూట్యూబర్ మనమే బ్యాటింగ్ అంతే. 10 hours ఎంతమంది ఉన్నాం? నువ్వేం నీట్ వస్తున్నావు బాలా? మాకు దాచు రాదా? సెకండ్ అక్కడ ఎక్కుతాను. స్కోర్ ఎంత ట్రయల్స్ చేయండి తిక్కలుడు. 60 నా వల్ల కొంచెం ఎక్కువ పోయింది, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ 66. సో నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చేసి మనమే. చలో వెల్ ఫీలింగ్ బై కార్తిక్ రెడ్డి. అయ్యా అంతా నీకు బ్యాటింగ్ వచ్చిందా? ఓ ఏమో ఆడు వేసేది ఉంటుంది కదా, అంటే హ్యాండిల్కి వేసేది. సో అది ఇది అనమాట. అండ్ గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ బాక్స్ క్రికెట్
వేస్తా గుంజి గుంజి బౌలింగ్ వాహా ఇది ఉప్పల్లో కొడితే నాగోలు ఉప్పు తిప్పలకి అయితే వినాయక జరిగింది 66 5 రూపాయలు అబ్బియాడా బ్రో నాకు బాలాడు ఈడు శివాడు నాకు విశాలాడు అంతే జోకర్ అయిపోయినాడు జోకర్ వేరేకి మళ్ళా నువ్వే హెచ్ మళ్ళా జూన్ చేయరా హెచ్ బౌలింగ్ చలో బౌలింగ్ వెళ్ళిపోదాంపా అందుకని అసలు బౌలింగ్ ఇసలే బ్యాటింగ్ ఇసలే ఇచ్చి నాకు రాదు బ్రో నేను ఆడట్లే ఓడినా అసలు కానీ తొట్టి ఆహా ఇది ఉప్పల్లో కొడితే లాగోలు కాదు కూడా అమర్పేట ఫోర్ రన్స్ ఫస్ట్ ఎంత స్కోరు అరే జూమ్ చేయాలని చేస్తున్నా శివ ప్రశాంత్ ప్రశాంత్ కి టీమ్ లీడర్ అవుతాం రే ప్రశాంత్ కి టీమ్ లీడర్ ఆడతాడు చాయ్ లేదు నాకు ఈ బ్రో శివాడా ఇంకెవడు కార్తీక్ గాడు నాకు ఈ బ్రో నన్ను విడదీయవారా ఇప్పుడైతే సెకండ్ మ్యాచ్ అయితే ఓడిపోయినాం అండ్ తక్కువ డిఫెన్స్ ఇప్పుడు 66 ఉండే బట్ దాన్ని అయితే చేసేసినాం బట్ 52 ఉండే దాన్ని ఎందుకో చేయలేకపోయినాం సో నా మిస్టేక్ కూడా ఉందేమో అన్నట్టు నాకైతే అనిపించింది ఫస్ట్ టైం వీడియో సార్ నేను చెప్తున్నా మీరు చూడండి వీడియోలో మీరే గెలుస్తారు నువ్వు ఓల్టీ థర్డ్ మ్యాచ్ నేను ఆడట్లే రెస్ట్ టైం ఆడాల్సి ఓకే ప్రస్తుతానికి గ్రౌండ్ రెస్పాన్స్ తీసినట్లయితే అండ్ గ్రాస్ కూడా చాలా బాగుంది లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ రెండు అయితే ఉంది ఇది మన బ్యాటింగ్ పిచ్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది మెయింటెనెన్స్ చేస్తారు కొంచెం పెద్దగా ఉంది నేను ఆడిన ప్రీవియస్ దాంట్లో ఆడిన దాంట్లో కల్లా ఏం బౌలింగ్ ఎప్పుడు బౌలింగ్ పడుతుంది ఏంది చలో నెంబర్ 1 బుల్షిట్ గాయ్ చాలా శివ కోరు బ్యాటింగ్ చేస్తాడు కొద్దిసేపట్లో మిస్టర్ శివ కోరు నౌ బ్యాటింగ్ లెట్స్ సీ హౌ శివబాయ్ 4 కొట్టావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ డూ ఫాలో ఇన్ మై ఇన్స్టా ఐడి మెన్షన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఈస్ మిస్టర్ నోముల గణేష్ యాదవ్ బోల్తే అంతేనా ఐఎమ్ కుమార్ లెట్స్ సీ బాయ్ ఈజ్ అబౌట్ టు బ్యాటింగ్ ఇంకా 6 ఓవర్స్ ఎన్నో ఇంకా 2 ఓవర్లు ఆడే 3 పోతే ఇంకా అలాగే ఇంకా ఆకలి అవుతున్నారా
ఒకటే బాల్ మిస్ చేస్తున్నావు ఏంద్రా శివ. సరే సరే మళ్ళీ చెప్పు. మ్యాచ్ 1 ball 6 balls 2 runs. Oh my god, let's see what happened. ఇప్పుడైతే 6 రన్లు తీస్తున్నా అన్నమాట. లెట్స్ సీ. హరి గణేష్ పక్క జర్రా. థర్డ్ మ్యాచ్ కూడా మళ్ళీ విన్ థర్డ్ మ్యాచ్ అయితే విన్ అయినాం. మళ్ళీ 13 minutes ఉంది కానీ 13 minutesలో ఆడలేం కదా ఒక మ్యాచ్. సో అందుకని వావ్ నిద్ర ఓడి లేదు బాలాజీ గారు.